సబ్జెక్ట్ మనకి సిలబస్ వాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా కొంచెం ఒక ప్లానింగ్ ఉంటే బెటర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ అప్రోచ్ అవుతున్న కొద్దీ కూడా కొన్నిసార్లు మనకు కొన్ని సబ్జెక్ట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం ముందే ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా ఈ మంత్లో నేను ఇది కవర్ చేస్తాను అని చెప్పి ఒక ప్రణాళిక మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎగ్జామ్కి వచ్చే వరకు మొత్తం కవర్ అయిపోయి మనకి రివిజన్ చేసుకోవడం కూడా ఎనఫ్ టైం ఉంటుంది. అండ్ ఆల్సో ఇందాక విక్రమ్ చెప్పినట్టు కూడా మనకి ఎగ్జామ్లో ఇంటెన్సిటీ కంటే కూడా మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మనకి సడన్గా ఒక రోజు వచ్చిన మోటివేషన్తో ఒక 12 hours 13 hours చదివేసి నెక్స్ట్ 2 days ఏం చదవకపోవడం, దానికంటే కూడా ఎవ్రీడే 6 hours చదివినా కన్సిస్టెంట్గా 6 hours చదవడం అదే బెటర్. ఎందుకంటే మనకి ఇది ఒక పెద్ద మ్యారథాన్ రన్నింగ్ కాబట్టి మనం అదే కన్సిస్టెన్సీని మనం ఒక 2 years పాటు మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సడన్గా ఒక రోజు వచ్చిన మోటివేషన్ కంటే కూడా మనకి త్రూ అవుట్ ద జర్నీ కూడా సేమ్ అదే ఒక లెవెల్లో ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 7 hours అలా చదివితే మనకి అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా మంది ఏంటంటే చదివేసి లాస్ట్ వరకు చదివి రివిజన్ అనేది మర్చిపోతారు. సో మనకి ఏంటంటే ముందే ప్లాన్ వేసుకోవడం వల్ల మనకి రివిజన్ కూడా కొంచెం టైం పెట్టుకొని అండ్ టెస్ట్ సిరీస్ ఇచ్చేది ఉంటే అది కూడా ఇవ్వడానికి. సో ఇదంతా కూడా మనం ఎగ్జామ్ డేట్ దానికి తగ్గట్టు మనం ముందే కొంచెం ప్రణాళిక వేసుకొని ఈ డేట్ వరకు నేను చదివేస్తాను, సెకండ్ రివిజన్స్ కానీ థర్డ్ రివిజన్స్ కానీ చేసి అండ్ ఫైనల్గా మాక్ టెస్ట్ రాసి ఫైనల్ ఎగ్జామ్కి ఇలా ఎగ్జామ్ రెడీ ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ మ్యాక్రో ప్లానింగ్ అంటే మనకు ఓవరాల్గా ఎగ్జామ్ ముందు రోజు వరకు ఏం చేస్తాం అనేది ఒక మ్యాక్రో ప్లానింగ్ ఉంటే మనకి ఎగ్జామ్కి బెటర్ అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది.